పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనపు మధ్య భాగాన్ని నేను చదువుతాను. బైబిల్ గ్రంథం కలిగిన వారందరూ కూడా తెరిచి చూడండి. ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసు స్వామి, చదవబడినటువంటి లేఖన మాటలు అభిషేకించండి. ఈ నూతన సంవత్సరపు ప్రారంభ దినాన మీరు మాకు, మా కుటుంబాలకు దయచేసినటువంటి ఈ లేఖనపు మాటల్లో దాగి ఉన్నటువంటి సత్యాన్ని వివరించి, తద్వారా మేము అనుభవించనైనటువంటి మీ వాగ్దానము అక్షరాల ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తుని శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఎంతమందికి స్ట్రైక్ అయింది? నేను ఇందాకే చెప్పాను, నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఆరాధన నడిపించడానికి శాము ఆరాధన నడిపిస్తున్నటువంటి సందర్భంలో ముందుగానే ప్రతాప్తో తెలియజేసి, ప్రతాప్ వచ్చి ఇక్కడ బైబిల్ తీసుకొని ఇదే లేఖనపు మాట చదివి వినిపించాడు. ఎంతమందికి జ్ఞాపకం ఉంది వర్షిప్ టైంలో? హల్లెలూయా. మీరు నమ్మండి, దేవదేవుడు నాతో ప్రార్థనాపూర్వకంగా ప్రభుల వారి యొక్క సన్నిధిలో గడిపినటువంటి సందర్భాన సంఘానికి, సంఘస్థులకు, ప్రతి విభాగంలో వారి విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల జీవితంలో అయితేనేమి, ఉద్యోగ వ్యాపారాల్లో కొనసాగుతున్నటువంటి వారైతేనేమి, ఉద్యోగ ప్రయత్నాలు, భవిష్యత్తు కార్యాచరణ కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారైతేనేమి, ఆత్మీయ అనుభవాల్లో ఉన్నటువంటి వారైతేనేమి, ఏ విభాగాలకు చెందినటువంటి వారైనా ఈ 2026లో దేవుడు వారిని ఉన్నత స్థలముల మీద ఎక్కించబోతున్నాడు. ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించబోతున్నాడు. మీరు అడుగు వాటికన్నాను, ఊహించు వాటికంటేను దేవుడు అత్యధికమైనటువంటి కార్యాలు ఈ వత్సరము దేవుడు జరిపించబోతున్నాడు. మీరు నమ్మండి, మీ పిల్లల విషయంలో అక్షరాల ఈ సమయమునందే ప్రారంభించబోతున్నాడు. మీ కుటుంబ విషయంలో అక్షరాల ఈ సమయమునందే హెచ్చించడం, ఉన్నత స్థలముల మీద కూర్చుండబెట్టడం ఆరంభించబోతున్నాడు. ఈ పరిచర్యలో పాలిభాగస్తులైనటువంటి వారి విషయంలో దేవుడు ఉన్నత స్థలముల మీద ఎక్కించే ఒక కార్యం ఈ సమయం నుండే ప్రారంభించబోతున్నాడు. ఈ యొక్క సమయం కూడా చదువుకున్నటువంటి లేఖనపు మాట వాగ్దానపు కార్డుగా మనకు సిద్ధపరిచుండగా, ఈ వాగ్దానపు కార్డు నిమిత్తం పాస్టర్ గారు ప్రార్థన చేయగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి ఈ యొక్క వాగ్దానము మీరు వెళ్ళేటప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి. తగిన రుసుము చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు దయచేసి ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. తండ్రి, ఇదిగో యేసయ్య 2026కు మీరు మా సంఘానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, అవునని ఆమేనని మా జీవితంలో నెరవేర్చే దేవుడు. ఈ వాగ్దానాన్ని మీరు అభిషేకించి అయ్యా, సంఘంలో ఏ ఒక్క బిడ్డ తప్పిపోకుండా ప్రతి ఒక్క జీవితంలో రూఢిపరచండి అయ్యా, స్థిరపరచండి అయ్యా. విశ్వాసంగా మేము అంగీకరిస్తున్నాం. ఇదిగో ఈ కార్డుని కూడా అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మొదటి కార్డు అమ్మగారికి ఇద్దామంటారా? థ్యాంక్ యూ. మరి మీకు వెళ్ళేటప్పుడు వాగ్దానం కార్డు మాత్రం కాకుండా ఇదే వాగ్దానం స్టిక్కర్గా కూడా చేసాం. మీరు బీరువాకి కానీ లేకపోతే తలుపుకి కానీ అతికించుకొని వచ్చిపోయేవాళ్ళు మనం కూడా పదే చూడడానికి కూడా అందుబాటులో ఉంటుంది. దిస్ కెన్ బి, ఇది ఫ్రీగానే ఇస్తారులేండి. వెళ్ళేటప్పుడు మీకు ఈ యొక్క స్టిక్కర్ కూడా మీ ఈ వాగ్దానపు కార్డు తీసుకున్నప్పుడు దాన్ని మీకు ఉచితంగానే ఆ కార్డు ఇస్తారు. ఓకే, లెట్స్ గో టు దేవుని వాక్యం లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, ఐ విల్ కాజ్ యూ టు రైడ్ ఆన్ ద హై హిల్స్ ఆఫ్ ద ఎర్త్ అని ఉంది. అంటే నేను నిన్ను ఉన్నత స్థలముల మీదకు ఎక్కించబోతున్నాను అంటాడు. దేశము యొక్క లేక భూమి మీద ఉన్నటువంటి ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదును అంటే అర్థం ఏంటంటే, ఏదో ఒక కొండ మీదకి మనం నడిపించుకుని తీసుకెళ్తాను అని కాదు. వారి వృత్తుల్లో, వారి వ్యాపారాల్లో, వారి వ్యక్తిగత జీవితంలో, వారి పరిచర్యల్లో, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు మాత్రం కాకుండా, వృత్తులు మాత్రమే కాకుండా విద్యను అభ్యసిస్తున్నటువంటి వారిలో, భవిష్యత్తు కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి జీవితంలో మీరేదో ఒక సాధారణమైన కార్యం జరిగితే చాలు, ఒక చిన్న అభివృద్ధి, చిన్న ఎదుగుదల ఇంత మాత్రం ఉంటే చాలు అనుకుంటారు. అయితే నా దేవుడు కొంచెం కాదు, 20
26లో ఉన్నత స్థానంలో మిమ్మల్ని కూర్చుండబెట్టి 27లో ఏలుబడి చేయటానికి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరిని ఆ ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చుండబెట్టడానికి దేవుడు ఆయన కావలసినటువంటి సకల విధములైన ప్రణాళికలు ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికన్నాను ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి దానికన్నాను, ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి వాటికన్నాను దేవదేవుడు అన్ని విధములైనటువంటి మేలులతో అన్ని విభాగాలలో దేవదేవుడు ఒక్కొక్కరిని పేరున ఉన్నత స్థలంలో కూర్చొని పెట్టబోతున్నాడు. ఆ లేఖన మాట చూసినట్లయితే అక్కడ ప్రత్యేకంగా ఏకవచనంతో ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. నేను అక్కడ చూడండి, ఉన్నత స్థలముల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తానని చెప్పట్లా, నిన్నెక్కిస్తాను అంటున్నాడు. ఆమె చెప్పరే? ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నోటితో కన్ఫెస్ చేస్తున్నారు? దేవదేవుడు ఉన్నత స్థలముల మీద నన్ను ఎక్కించును. నోరు తెరిచి చెప్పండి, నన్ను ఎక్కించును. నోరు తెరిచి చెప్పండి. చెప్పిన వారి జీవితంలో దేవుడు ఇదే క్షణమున వాటి నెరవేర్పు తగినటువంటి కార్యం జరిపించే దేవుడు అన్నాడు. ఒకవేళ ఇప్పటికే నువ్వు సంతోషంగా ఉంటే, ఇప్పటికే ఆనందంగా ఉంటే, ఇప్పటికే మేలులు అనుభవిస్తూ ఉన్నట్లయితే, ఇప్పటికే అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉన్నట్లయితే, వాటిని కాదు వాటి స్థాయిని అనేక రెట్లు ఎక్కువ చేసి దేవదేవుడు అత్యున్నతమైనటువంటి స్థానంలో నిన్ను కూర్చుండబెట్టే దేవుడు అయినాడు. కీర్తనకారుడు 18వ కీర్తన 23వ వచనంలో అంటాడు కదా, వేగంగా స్పందించి చదవండి. 18వ కీర్తన 23వ వచనంలో, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని, కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. ఎటువంటి ప్రతిఫలం ఇస్తాడు అంటే యెహెజ్కేలు గ్రంథము 34:14 మనం చూస్తాం. 34:14 యెహెజ్కేలు గ్రంథము, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతము మీద బలమైన మేతకల స్థలమందు అవి మేయును. ఆ ఉన్నత స్థలం అంటే ఏంటంటే సకల విధమైన శ్రేష్టమైన దీవెనలు కలిగి ఉన్నటువంటి స్థానము అని అర్థం. దేవదేవుడు ఎటువంటి ఎత్తుకు ఎక్కించబోతున్నాడు, ఎటువంటి స్థాయిలో మనల్ని ఎక్కించి కూర్చుండబెట్టబోతున్నాడు అని అడిగినట్లయితే, శ్రేష్టమైన మంచి పదార్థములు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు కలిగినటువంటి స్థలం మీద దేవదేవుడు మనల్ని ఎక్కించబోతున్నాడు. భవిష్యత్తు విషయంలో, ఉద్యోగ విషయంలో, విద్యను అభ్యసించే విషయంలో, మీ పిల్లల భవిష్యత్తు కొరకు చదువులు పూర్తయినాయి, వాళ్ళ జీవితంలో ఏం చేయాలి అనుకుంటున్నటువంటి అనుభవాల్లో, ఆత్మీయంగా దిగజారిపోతున్నటువంటి అనుభవాల్లో, మరలా ఈ సంవత్సరమైన నా జీవితం ఎదుగుతుందా అన్నటువంటి ఎదురుచూపులతో ఉన్నటువంటి అనుభవాల్లో, శారీరకంగా మానసికంగా కృంగిపోయినటువంటి అనుభవాలలో, లేక ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి అనుభవాల్లో, ఆర్థికంగా ఎంతగానో దిగజారిపోయి ఇతరుల యొక్క సహాయ సహకారాల మీద ఆధారపడి ఉన్నటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి నిన్ను చూసి చెబుతున్నాడు, ఆ స్థితిగతులన్నిటికీ నా దేవుడు పూర్తిగా ముగింపునిచ్చి, ఇదిగో నేను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించిపోతున్నాను. దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలములలో ఇక్కడ గమనిస్తే అనేక వాక్య భాగాలు దేవుని యొక్క గ్రంథంలో చూసినట్లయితే, ఈ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవదేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచనాలుగా పలికినటువంటి మాటలు మనం చూడగలం. అయితే కొన్ని వాక్య భాగాలు మాత్రం స్పెసిఫిక్గా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగం చివరిలో మీరు చూసినట్లయితే ఆ యొక్క ప్రత్యేకత మనకు కనబడుతుంది. ఏమిటి అని అడిగినట్లయితే, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఇది పాస్టర్ సురేష్ కుమార్ చెప్పినటువంటి వచనం కాదు, ప్రవక్త అయినటువంటి యెషయా తన సొంతంగా చెప్పినటువంటి ప్రవచనం కాదు. సాక్షాత్తు దేవదేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆయనే రాయించినటువంటి ఒక మాట నువ్వు నమ్మినట్లయితే దేవుడి యొక్క మహిమను చూచులాగున ఆశ్చర్యమైనటువంటి రీతిలో నీ స్థితిగతులన్నిటినీ మార్చి ఉన్నత స్థాయిలో కూర్చుండబెట్టబోతున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. కొంతమంది జీవితాలు కానీ చూసినట్లయితే ఉదాహరణకి మనం చూడగలం, యోసేపు అన్నటువంటి వ్యక్తికి దేవుడు ఏనాడో వాగ్దానం ఇచ్చాడు. యవ్వన వయసులో వాగ్దానం పొందుకున్నటువంటి వ్యక్తి 13 సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు భరించాల్సిన లేక అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్నటి వరకు యోసేపు వాటి జీవితం, యోసేపు వాటి దుఃఖం, యోసేపు వాటి కలవరం, యోసేపు వాటి బంధించబడినటువంటి అనుభవంలో నిన్నటి వరకు నువ్వు ఉండవచ్చు. అయితే ఒకరోజు యోసేపుని ఏ విధంగా అయితే చెర నుండి బయటకు తీసుకొచ్చి దేశం యొక్క అధిపతిగా నిలబెట్టాడో, దేశం యొక్క ఉన్నత స్థానంలో అతన్ని కూర్చుండబెట్టాడో, నువ్వు నమ్ము. నిన్న రాత్రి 12 గంటల వరకు నీ స్థితిగతులు వేరు. ఈ ఉదయకాలపు వేకువజామున సమయం మొదలుకొని నా దేవుడు నిన్ను తీసుకువెళ్ళి కూర్చుండబెట్టే స్థాయి, నిలబెట్టే స్థానం అది వేరు. ఖచ్చితంగా దేవదేవుడు ఆ కార్యాలు జరిపించబోతున్నాడు. యోసేపు చరిత్ర మార్చినటువంటి దేవుడు నీ చరిత్రను కూడా మార్చి దేవుడు ఉన్నత స్థానంలో కూర్చుండి పెట్టబోతున్నాడు. నమ్మినటువంటి వారు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది ఈ సమయం నందే నీ జీవితంలో ప్రారంభం కాబోతుంది. ఏంటండి అలా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నన్ను ఎక్కించడం అంటే ఏమిటి? ఏం చేస్తే నేను ఆ స్థితికి వెళ్తాను? ఏం జరిగితే నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఆ స్థాయిలో కూర్చుండి పెడతాడు? 5 కార్యాలు మన జీవితంలో దేవుడు చేయబోతాడు. క్లుప్తంగా వేగంగా నేను ముందుకు వెళ్తాను. ఈ మాసం అంతా, ఈ సంవత్సరం అంతా ఈ కార్యాలు పదే మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేద్దాం, వెళ్దాం. మొదటిగా చూసినట్లయితే చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 58:10. ఆశించిన దానిని ఆకలి కొనిన వానికిచ్చి శ్రమపడిన దానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. మొట్టమొదటిగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మగ్గిపోతూ చీకటి అనుభవాల్లో కృంగిపోతూ ఉన్నటువంటి నిన్ను నా దేవుడు విడిపించి ఏం చేయబోతున్నాడంటే, నిన్ను నీ వృత్తిలో, నిన్ను నీ వ్యాపారంలో, నిన్ను నీ పరిచర్యలో, నువ్వు కలిగి ఉన్నటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో నా దేవుడు ప్రకాశింపజేయబోతున్నాడు. ఆ ప్రకాశం ఎలా ఉంటుంది అని అడిగినట్లయితే అక్కడ ఉంది, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు ఎలా ఉంటుందంటే నీకు మధ్యాహ్నం వలె ఉంటుందట. హల్లెలూయా. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు బెజవాడలో ఎండ ఎట్టుంటుంది? సమ్మర్లో ఎలా ఉంటుంది? ఎంత తీవ్రంగా ఉంటుంది? మీరు నమ్మండి, నిన్నటి వరకు వెంబడించిన చీకటి, నిన్నటి వరకు వేదన కలుగు చేసినటువంటి చీకటి, నిన్నటి వరకు దుఃఖం కలుగు చేసినటువంటి చీకటి, నిన్నటి వరకు వ్యాధిని తీసుకొచ్చినటువంటి చీకటి, నిన్నటి వరకు అవమానం తీసుకొచ్చినటువంటి చీకటి, నిన్నటి వరకు ఆర్థిక సమస్యలు తీసుకొచ్చినటువంటి చీకటి, ఆ అంధకారాన్ని నా దేవుడు త్రోలివేసి దేవదేవుడు నిన్ను ప్రకాశింపజేసి ఉన్నత స్థలముల్లో కూర్చుండ పెట్టే ఆ అనుభవాలలో నిన్ను ఆవహించిన ఆ అంధకారాన్ని ఏ విధంగా తిప్పికొట్టబోతున్నాడు, ఏ విధంగా నిన్ను ప్రకాశింపజేయబోతున్నాడు అంటే మధ్యాహ్న వెలుగు వలె దేవుడు నిన్ను ప్రకాశింపజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా చెబుదామా? దాచబడిన లేక వేదన అనుభవించిన ఆ దుఃఖకరమైన చీకటి అనుభవాలు, చీకటి అంటే ఎవరితో చెప్పుకోలేక లోపల దాచుకున్నటువంటి అనుభవాలు, లోపల కృంగిపోతున్నటువంటి అనుభవాలు, లోపల అవమానపడినటువంటి అనుభవాలు, లోపల పాపము తాలూకు వేదన అనుభవించినటువంటి క్షణాలు, లోపల వ్యాధి తాలూకు ఇబ్బందులు పడినటువంటి కార్యాలు, లోపల శత్రువు యొక్క క్రియల చేత బంధించబడినటువంటి అనుభవాలు. దేవదేవుడు ఉన్నత స్థలముల మీద నిన్ను కూర్చుండబెట్టడానికి మొదటిగా అంధకారములన్నిటిలో నుండి నిన్ను విడిపించటం కాదు. అంధకారంలో విడిపిస్తే అది సాధారణంగా ఎవరైనా చేస్తారు. విడిపించటం మాత్రం కాదు, నా దేవుడు నిన్ను ప్రకాశింపజేయబోతున్నాడు. చెప్పండి, ఎవరు తెరిచి, ప్రకాశింపజేయును. గట్టిగా చెప్పండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, క్రీస్తు యేసు నిన్ను ఈరోజు మాత్రం కాదు, ఈ వారం మాత్రం కాదు, ఈ నెల మాత్రం కాదు, నీ జీవిత కాలమంతయు క్రీస్తు యేసు నిన్ను ప్రకాశింపజేయబోతున్నాడు. ఆశ్చర్యమైనటువంటి రీతిలో ఇక మీదట నువ్వు నమ్ము, ఏ చీకటి నీ దరిదాపులకు రాదు, ఏ కృంగదీసే అనుభవాలు నీ దరిదాపులకు రాదు. చీకటి కబళించి వేసి నిన్ను ఏ విధంగా అయినా సరే పాపంలో, లోకంలో పడవేయటానికి
ప్రయత్నం చేసే ఆ చీకటి క్రియలు దరిదాపులకు రావు. ఎందుకంటే సాక్షాత్తు దేవదేవుడే నిన్ను ప్రకాశింపజేయబోతున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలములలో మనం కూర్చుండాలంటే, దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలాల్లో నీవు నేను మనము ఎక్కించబడాలంటే మనల్ని చీకటికి, అంధకారానికి, లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు, ఇరుకులకు, వేదనలకు, బాధలకు, దుఃఖానికి, కలవరానికి, వీటికి కారణమైనటువంటి ఆ చీకటినంతటిని కూడా దేవుడు పారద్రోలి ఒక గొప్ప వెలుగుతో నింపబోతున్నాడు. ఆ వెలుగు నిన్ను ఏం చేస్తుందంటే గొప్ప ప్రకాశం కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చబోతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. చీకటి అంటే నష్టానికి సాదృశ్యం, చీకటి అంటే కష్టానికి సాదృశ్యం, చీకటి అంటే అవమానానికి సాదృశ్యం, చీకటి అంటే పాపానికి, వ్యసనానికి, బలహీనతకు సాదృశ్యం, చీకటి అంటే అనారోగ్యానికి సాదృశ్యం, చీకటి అంటే అన్ని ఒక వ్యతిరేకమైన ఒక నెగటివ్ ఫోర్స్. అయితే మీరు నమ్మినట్లయితే దేవదేవుని యొక్క వెలుగు ఒక్కొక్కరిపై ఉదయింపజేసి మధ్యాహ్నపు వెలుగు వలె అంధకారములో దేవుని యొక్క మధ్యాహ్నపు వెలుగు వంటి వెలుగు నీపై ప్రకాశింపజేసి వీటన్నిటిలో దేవుడు గొప్ప విడుదల దయచేయబోతున్నాడు. గమనించండి, అనేక విద్యలో ఫెయిల్యూర్కి, ఎన్నో కెరీర్ ఓరియంటెడ్ ప్రయత్నాల్లో ఫెయిల్యూర్కి, లేక వ్యాపారంలో ఫెయిల్యూర్స్కి, లేక ఉద్యోగుల్లో తగినంత మేరకు ఎదుగుదల లేకపోవడానికి, ఆత్మీయంగా కావలసినటువంటి స్థితిగతులకు చేరుకోలేకపోవడానికి, దేవుడు పిలిచినటువంటి పిలుపులో ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుని చేత వాడబడాలని కోరుకున్నా వాడబడలేకపోవడానికి, కుటుంబంలో సంక్షోభం, వేదన, దుఃఖం, అవమానం, ఇలాంటి అనుభవాలన్నిటికీ కారణం చీకటి. ఈ రోజున దేవదేవుడు వాటన్నిటిలో విడిపించబోతున్నాడు. ఎందుకంటే నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కించడానికి వ్యతిరేకంగా, విరోధంగా పనిచేస్తున్నటువంటి చీకటి క్రియలను, చీకటి కార్యాలను అంతటి కూడా నా దేవుడు తరిమివేసి నిన్ను ప్రకాశింపజేయబోతున్నాడు. భయము, కీడు సంభవిస్తుందేమో, హాని సంభవిస్తుందేమో, కొన్ని సందర్భాల్లో నీకు ఫోన్ వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో ఎవరో తలుపు తట్టినప్పుడు, కొన్ని సందర్భాల్లో అనుకోని రీతిలో ఎవరినో కలుసుకున్నప్పుడు, గతం తాలూకు అనుభవాలు, ఈ రాత్రి వస్తున్నప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడకపోతాడా, దేవుడు ఏదైనా వాగ్దానం ఇవ్వకపోతాడా, దేవుడు నా స్థితిగతులు ఈరోజు మార్చకపోతాడా, 2026లో నా జీవితం మారకపోతుందా అన్న దుఃఖంతో, కలవరంతో నువ్వు వచ్చావు. దేవదేవుడు ప్రవచనంగా నిన్నే చూసి చెబుతున్నాడమ్మా, కీడు, భయము, హాని, నష్టము, వేదన, దుఃఖం కలిగి ఉన్నటువంటి ప్రతి కార్యములో నుండి నేను నిన్ను విడిపించి నా వెలుగుతో నిన్ను నింపి ప్రకాశింపజేయబోతున్నాను. నేను ప్రకాశింపజేసినప్పుడు నువ్వు ఉన్నతమైనటువంటి ఆ స్థలములకు ఎక్కించబడతావు. హల్లెలూయా. చీకటి అంటే తడబడతాం కదా, చీకటి అంటే తొట్టిల్తాం కదా, చీకటి అంటే జారిపోతాం కదా, చీకటి అంటే భయం కలుగుతుంది కదా. అయితే నా దేవుడు ఈరోజు అంటున్నాడు, 2026 వేకువ మొట్టమొదటి రోజు వేకువజామున నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వెలుగు నీపై ప్రకాశించబోతుంది. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో చూస్తున్నట్లయితే ఐగుప్తు బానిసతో బతుకుతున్నటువంటి వారిని అక్కడి నుంచి విడిపించి వారిని కనాను యాత్రలో తీసుకువెళ్తున్నప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటంటే, పగలు మేఘస్తంభం ఉంది. ఆ మేఘస్తంభం ఎందుకంటే ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని వెలుగు వీరికి బాధ కలగజేయకుండా, అంటే పగలు వాళ్ళకి వెలుగు ఉంది కానీ నీడగా నడిపించాడు. అయితే రాత్రి ఏం కనబడింది? అగ్నిస్తంభం కనబడింది. అంటే ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో విడిపించబడినటువంటి వారి జీవితంలో, వినండి, విడిపించబడినటువంటి వారి జీవితంలో పగలు వెలుగే, రాత్రి వెలుగే, చీకటి ఏమాత్రమో హాని చేయనటువంటి అనుభవాల్లో వాళ్ళు కనానుకు నడిపించబడ్డారు. చెప్పబడిన వాగ్దానము నెరవేర్పుకు చీకటికి సంబంధించిన ఏ క్రియలు, కార్యాలు నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నిన్ను కానీ, నీ కుటుంబీకులు కానీ దరిదాపులకు రాకుండా నా దేవుడు నిన్ను ప్రకాశింపజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలనాటి ఇశ్రాయేల్ ప్రజలు కేవలం మృగరక్తం ద్వారా విడిపించబడ్డారు. ఈనాటి నూతన నిబంధన గ్రంథకాలపు ప్రజలమైనటువంటి నీవు, నేను, మనము క్రీస్తు రక్తం ద్వారా విడిపించబడ్డాం. మృగ రక్త విడుదల కన్నా క్రీస్తు రక్తం ద్వారా విడిపించబడినటువంటి అనుభవం మిన్న నువ్వు నమ్మినట్లయితే నా దేవుని యొక్క మహిమను చూచులాగున దేవదేవుడు నిన్ను ప్రకాశింపజేయబోతున్నాడు. ప్రకాశించాలంటే ఏం చేయాలి అని అడిగినట్లయితే నిర్గమకాండ 34వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే మోషే ముఖము ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. మోషే ముఖం ఎందువల్ల ప్రకాశించిందంటే సీనాయి పర్వతంపై దేవదేవునితో అతను మాట్లాడుట, దేవుడు మోషేతో మాట్లాడట వలన మోషే ముఖం ఏమైంది?
ప్రకాశించింది. నువ్వు నమ్ము, దేవుని వాక్యం చదువు, దేవుని వాక్యం ధ్యానించు, దేవుని వాక్యం విను, చెప్పబడిన ప్రతి మాట నీవు స్వతంత్రించుకో. ఆ దేవుని వాక్యం నేనేం చేస్తుందంటే నీ ముఖాన్ని ప్రకాశింపజేస్తుంది. చీకటి అన్నది దరిదాపులకు రాకుండా వెలుగుతో నిన్ను నింపుతుంది. అంతేకాకుండా ఒకరోజు యేసు తన శిష్య బృందాన్ని తీసుకుని మత్తయి సువార్త 17:1-5 కానీ చూసినట్లయితే తన శిష్యుల్లో కొంతమందిని తీసుకొని ఆయన తాబోరు పర్వతం మీదకు వెళ్ళాడు. ఆ పర్వతానికి మరొక పేరు ఏమిటంటే రూపాంతరపు పర్వతం అని కూడా పేరు. అక్కడ ప్రార్థన చేయటం ఆరంభించబడిన అదే సమయాన యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క ముఖము అత్యంత వెలుగుతో ప్రకాశవంతంగా మారిపోయింది. అతని వస్త్రాలతో కూడా ప్రకాశవంతంగా మారిపోయింది. అంటే గమనించండి, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయినని మనం చూసుకుంటాం. ఎందువల్ల సూర్యుని వలె ప్రకాశించింది, ఎందువల్ల అది తెల్లనిగా మారింది అని అడిగినట్లయితే ఆయన ప్రార్థించటం వలన. అమ్మ అయ్యా, నువ్వు ప్రకాశించాలంటే వాక్యం వింటే మాత్రం సరిపోదు, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి. నువ్వు ప్రకాశించాలంటే ప్రార్థన చేసే వారి మధ్య కూర్చుంటే సరిపోదు, నువ్వు వ్యక్తిగతంగా ఇక మీదట ప్రార్థన చేయాలి. ప్రార్థించిన యేసు ముఖము సూర్యుని వలె ప్రకాశించినట్లుగా ప్రార్థించే ఒక్కొక్కరి ముఖము దేవుడు అత్యంత వెలుగుతో ప్రకాశింపజేసే దేవుడు అన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే దేవుడు నిన్ను ప్రకాశింపజేయను. దేవుడు ప్రకాశింపజేసేది ఎందుకు అని అడిగినట్లయితే నీ రంగం, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావో ఆ ఫీల్డ్లో దేవుడు నిన్ను ప్రకాశింపజేయబోతున్నాడు. బోల్డ్ అంత పోటీ ఉండొచ్చు నీ ఏరియాలో, బోల్డ్ అంత పోటీ ఉండొచ్చు నీ ఏరియాలో. ఒక రోజున కొన్ని సంవత్సరాల క్రితం మీకు తెలిసే ఉంటుంది, ఎవరని పేరు చెప్పను కానీ మన సంఘంలో ఇప్పుడు వ్యాపార రీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఒక రోజున అతను ఎక్కడో దూర ప్రాంతంలో ఎక్కడో ఆలయానికి మందిరానికి వెళ్తుండే కుటుంబం. వాళ్ళు విజయవాడలో ఈ ప్రాంతంలో ఎక్కడో ఒక మంచి సంఘం కావాలని అంత దూరం ప్రతి వారం వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఒక మంచి ఆత్మీయ సంఘం కావాలని వెతుకుతున్నారు. అలా వెతుకుతున్నటువంటి సందర్భంలో 1-2 సంఘాలు ఈ ప్రాంతంలో చూడడానికి వెళ్ళారు. ఎక్కడ చూసినా కూడా ఆ ప్రాంతాల్లో అతనికి వెళ్ళాల. ఒక చోటుకి వెళ్ళినప్పుడు భయంకరమైన చీకటిగా ఉందండి. చర్చి లోపలికి వెళ్తేనే భయంకరమైన చీకటి. అక్కడ పాస్టర్ గారు కానీ ఇంకెవరిని కానీ పిలిస్తే కూడా ఎవరు స్పందించి, మీకు తెలిసి ఉంటుంది కొంతమంది, ఎవరికో నేను ఎవరిని గురించి చెప్తున్నాను. అలా అయిపోయింది. చివరికి ఒకరోజు ఇటు వెళ్తూ వస్తున్నప్పుడు అంతా మన బిల్డింగ్ కనబడుతుందని ఒకసారి ఇక్కడికి వచ్చి చూద్దామని ఆయన వచ్చినప్పుడు, నేను ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు, అమ్మగారు హాల్లో కూర్చున్నప్పుడు ఇక్కడ రావడం జరిగింది. వచ్చి పరిచయం చేసుకుని అతను మాట్లాడడానికి వచ్చారు. లోపలికి రాగానే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ మందిరంలో ఉన్న వెలుగు నన్ను ఇక్కడికి ఆకర్షించింది, మందిరంలో ఉన్నటువంటి వెలుగు నన్ను ఆకర్షించింది అన్నాడు. అంటే గమనించండి, ఆ మందిరంలో ఉన్నటువంటి వెలుగు ఆకర్షించటం అంటే ఏమిటి అని అడిగినట్లయితే, వెలుగు ఉన్న చోట చీకటికి అధికారం లేదు. ఆమె చెప్పండి, వెలుగున్న చోట చీకటికి అధికారం లేదు. మీరు నమ్మండి, ప్రార్థన మరియు వాక్య ధ్యానం ఏం చేయబోతుందంటే నిన్ను వెలుగుతో నింపబోతుంది. ఎప్పుడైతే వెలుగుతో నింపబడతావో నువ్వు, నీపై ప్రభావం చూపిస్తున్నటువంటి వ్యతిరేకమైన చీకటి క్రియలన్నీ పారద్రోలబడతాయి. చెప్పండి, నన్ను ప్రకాశింపజేయను. చెప్పండి, ప్రకాశింపజేయదు. నీ రంగంలో నువ్వు ప్రకాశిస్తేనే ఆ ఎత్తుకు ఎక్కగలవు. ఆ ఎత్తుకు దేవుడు నిన్ను ఎక్కించడానికి నిన్ను ప్రకాశింపజేయబోతున్నాడు. నీ పరిచర్యలను ప్రకాశింపజేయబోతున్నాడు. నువ్వు చేస్తున్న పరిచర్య అది అల్పమో స్వల్పం అనుకోకు. ఈ 2026లో దేవదేవుడు నిన్ను ఆ ఉన్నత స్థాయిలో కూర్చుండబెట్టడానికి నిన్ను ప్రకాశింపజేయబోతున్నాడు. నీ పిల్లల్ని ప్రకాశింపజేయబోతున్నాడు. నీ వృత్తి వ్యాపారం అదే చెప్పాను కదా, వాటన్నిటిలోనూ దేవుడు ప్రకాశింపజేయబోతున్నాడు. రెండవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 58 చదువుకుందాం. ఐసయా చాప్టర్ 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. రెండవదిగా చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి దినము నడిపించును. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్ చెప్పరే, హల్లెలూయా చెప్పరే. మొదటిగా ప్రకాశింపజేయను, రెండవదిగా ప్రతిదినము నడిపించును. జనరల్గా మన పేరెంట్స్ ఉంటారు కదా, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ మనల్ని ఏం చేస్తారంటే తప్పటడుగులు వేస్తుంటే పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. నేను ఇక్కడ కూడా అక్కడ కొత్తగా కట్టుకున్నటువంటి ఇళ్లలో ఎవరు రెంట్గా ఉన్నారు, ఈ 3 చక్రాల ఏదో ఉంటాయి, ఏముంటుంది బండి, ఆ పేరెంట్స్ ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా 1 సంవత్సరం వయసు ఉంటుంది అనుకుంటా, మేబీ 1 year old.
ఆ బిడ్డను పెట్టుకొని ఆ పిల్ల అలా తోసుకొని, పిల్ల బాబు కూడా తెలియదు నాకు, చంటి బిడ్డ అట్లా తోసుకుంటూ వస్తుంటే ఇక్కడ లోపల హాల్లో కూర్చుంటే సీసీ కెమెరాలు కనపడుతూ ఉంటుంది. అలా తోసుకుని వచ్చి ఇక్కడ మన మందిరం వరకు తోసుకొచ్చి మళ్ళీ రివర్స్ గేర్ వేసి మళ్ళీ తీసుకెళ్తారు. అలా తప్పటడుగు వేసుకుంటూ బండి తోసుకుంటూ వెళ్తుంది ఆ బిడ్డ. చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మనకు కూడా అలాంటి బండి ఇచ్చారు లేదు, కానీ మనల్ని కూడా అమ్మ నాన్న చేతులు పట్టుకొని నడిపించారు. అయితే అమ్మ లేక నాన్న మనము ఒక స్థాయి వరకు మాత్రమే నడవటానికి, ఒక స్థాయి వరకు మాత్రమే నడుచుకుంటూ వెళ్ళటానికి సహాయం చేస్తారు, తోడుగా ఉంటారు. ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత, పర్టికులర్ ఒక కెపాసిటీస్ వచ్చిన తర్వాత నడువు అంటారు. దూరం నుంచి చూస్తారు, దుమ్మని కింద పడి ముక్కు పచ్చడి అవుతుంది. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి లేవనెత్తుతారు. అంటే తల్లి అయినా తండ్రి అయినా మనల్ని నడిపించడానికి ప్రతిదినం నడిపిస్తారని చెప్పలేము. కానీ ఇక్కడ నా దేవుడు అంటున్నాడు, ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించడానికి ఈరోజు మొదలుకొని ప్రతి దినము నేను నిన్ను నడిపించబోతున్నాను. ప్రతి దినం, అక్కడ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో, యెహోవా నిత్యము నిన్ను నడిపించును. ఎందుకు ఆయన నడిపిస్తాడంటే ఆయన ఉద్దేశించిన ఉన్నత స్థలంలో కూర్చుండబెట్టే అనుభవానికి నీవు నడిస్తే అక్కడికి వెళ్ళలేవు, నా దేవుడు నిన్ను నడిపిస్తే అక్కడికి వెళ్ళగలవు. ఏమే, నీ ఆలోచనతో నువ్వు అక్కడికి వెళ్ళలేవు, నా దేవుని ఆలోచనతో నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు. 32వ కీర్తన 8వ వచనం కానీ చూసినట్లయితే Psalm 32:8, 32:8, నీకు ఉపదేశము చేసేదను, నేను నీకు ఉపదేశము చేసేదను, నడవవలసిన మార్గమును, నీవు నడవలసినటువంటి మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి నుంచి నీవు నడవలసినటువంటి మార్గం ఏంటి అని హియర్ అండ్ ఆఫ్టర్, ఈ రోజు నుంచి ఏం చేయాలబ్బా అని నువ్వు అనుకోవాల్సిన అవసరమే లేదు, ఆలోచించాల్సిన అవసరమే లేదు. నా దేవుడే స్టెప్ బై స్టెప్, చెప్పండి, స్టెప్ బై స్టెప్, అడుగు వెంబడి అడుగు, అడుగు వెంబడి అడుగు నీ వ్యక్తిగత జీవితంలో, అడుగు వెంబడి అడుగు నీ వృత్తిలో, అడుగు వెంబడి అడుగు నీ వ్యాపారంలో, అడుగు వెంబడి అడుగు నీ పరిచర్యలో, అడుగు వెంబడి అడుగు నీ వ్యక్తిగత జీవితంలో నా మాత్రమే కాదు, నీ ఆత్మీయ జీవితంలో కూడా ఆయనే స్టెప్ బై స్టెప్ నడిపించబోతున్నాడు. ఎప్పటిదాకా నడిపిస్తాడు అని అడిగినట్లయితే దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలములో నిన్ను ఎక్కించేంత వరకు ఆయన నడిపిస్తూనే ఉంటాడు. శోధనలు, సవాళ్ళు, వేదనలు, బాధలు, బలహీనతలు, సమస్యలు ఎన్నో ఒకవేళ నీ జీవితంలో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల మార్గంలో నువ్వు నడుస్తూ వచ్చి ఉండొచ్చు. అరే రాత్రి ఇక్కడికి వచ్చే ముందు వరకు కూడా ఇవన్నీ అలాగే ఉన్నాయే, ఈ కార్యాలంతా ఏం మారలేదే, ఇక్కడ 1 గంటల దాకా 2 గంటల దాకా ఇక్కడ కూర్చొని తిరిగి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మారిపోతాయి. మారిపోతాయి, అన్ని పరిస్థితులు మారిపోతాయి. నా దేవుడు పరిస్థితులన్నీ మార్చిపోయిపోతున్నాడు. నీవు నడవలసినటువంటి త్రోవే, నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తప్పిపోతున్నప్పుడు, నువ్వు మార్గం తప్పినప్పుడు నువ్వు నడవలసినటువంటి మార్గం ఇదే అని నా దేవుడు నీకు చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా దేవదేవుడు ఎంత క్లారిటీగా నీకు చెప్పి నడిపించబోతున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనుదినము ఆయన నడిపించబోతున్నాడు. కీర్తనకారుడైనటువంటి దావీదు 23వ కీర్తన 2-3 వచనాల్లో అంటాడు కదా, పచ్చిక గల చోట్ల నన్ను పరుడు చేయను, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుతున్నాడు. ఈ రోజు మొదలుకొని నా దేవుడు నడిపించే ఏరియా అంతా నీకు క్షేమమే, నా దేవుడు నిన్ను తీసుకువెళ్ళే కార్యాలంతా నీకు ఆశీర్వాదమే. అలాంటి మార్గంలో ప్రతి దినము దేవుడు నేను నడిపించబోతున్నాడు. అది అధికారి ముందు నిలబడతావా, ఏం మాట్లాడాలో చెప్తాడు. ఒక వ్యాపార విషయంగా ఎక్కడో లావాదేవీలు కొనసాగించడానికి వెళ్తున్నావా, ఏం మాట్లాడాలో ఆయన చెప్తాడు. ఎవరి దగ్గర నిలబడాలి, ఏ విషయంలో నిలబడాలి, ఎక్కడ ఎటువంటి సమస్యను ఎదుర్కోవాలి, ఏ పరిస్థితిలో నీకు ఒక సరి అయినటువంటి ఆలోచన కావాలి, ఏ విషయంలో, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రిపేర్ అవుతున్నటువంటి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు కావచ్చు, నువ్వు నమ్ము, దేశం యొక్క ఉన్నత స్థలములో నిన్ను కూర్చోబెట్టడానికి నా దేవుడు ఈ రోజు మొదలుకొని ప్రతి దినము నిన్ను నడిపించును. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారు? ఇజ్రాయెల్ ప్రజలు గమనించండి, అక్కడ బానిసత్వ బతుకుల నుంచి బయటకు రాగానే ఎర్ర సముద్రం వచ్చింది. ఏమైపోయారు? వాళ్ళు భయపడిపోయారు. కానీ దేవుడు ఏం చేశారు? ఎర్ర సముద్రంలో మార్గము తెరిచాడు. అక్కడి నుంచి ముందుకెళ్తుంటే ఏమొచ్చింది? యోర్దాన్ వచ్చింది. యోర్దాన్ అలా ఆపేసి అక్కడ రూట్ వేసాడు. ఆ తర్వాత ఏమొచ్చింది? ఎరిగో వచ్చింది. ఎరిగోనైతే అస్సలు నేలబట్టం చేసేసాడు.
ఏం చేశాడు? నేలమట్టం చేశాడు. అలా గమనిస్తే ఇంకా నిన్న బాప్తిజం గురించి కౌన్సిల్ చెప్తున్నప్పుడు చెప్పాను నేను. షద్రకు మేషకు అబేద్నెగో అన్నటువంటి ముగ్గురు యవనస్తులు ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? అగ్నిగుండంలో పడేశాడు. దేవుడు ఏం చేశాడు? 4వ వ్యక్తిగా వాళ్ళ మధ్యన ఉన్నాడు. ఇంతెందుకు, దానియేలు తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశాడు. అక్కడ సింహాల నోళ్ళు అవి పూర్తిగా నాన్ వెజిటేరియన్. అవి ఎవరో సింహాలు పూర్తిగా వెజిటేరియన్ మాత్రం కాదు, ఫాస్టింగ్లోకి మారిపోయినాయి. మీరు నమ్మండి, పరిస్థితులు ఎటువంటివైనా సరే వీళ్ళందరి జీవితంలో ఈ మార్గంలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఉన్నతమైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళారు. షద్రకు మేషకు అబేద్నెగో మీ జీవితంలో ఏం జరిగిందయ్యా? ఆ అగ్ని మంటల అనుభవం తర్వాత దేవుడు ఆ దేశంలో మమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు. దానియేలు నీ జీవితంలో ఏం జరిగిందయ్యా అంటే సింహాల గుహల నుండి బయటకు వచ్చిన తర్వాత దేశంలో మరింత ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానంలో దేవుడు నన్ను కూర్చొని పెట్టాడు. అంటే గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలముల్లో నిన్ను కూర్చొని పెట్టడానికి ఏ విధమైనటువంటి వేదనలు, ఏ విధమైనటువంటి బాధలు, ఏ విధమైనటువంటి బలహీనతలు, ఏ విధమైనటువంటి ఆపదలు, కీడు సంబంధించిన కార్యాలు నిన్ను ఏ మాత్రం నీకు హాని, ఏ మాత్రం నీకు కీడు, ఏ మాత్రం నీకు ద్రోహం, ఏ మాత్రం వ్యతిరేకమైన క్రియలు జరగకుండా ఒకవేళ నీకు విరోధంగా ఒక గుంపే లేవచ్చు, ఆ గుంపును నా దేవుడు నీ పాదముల దగ్గరికి తీసుకొచ్చి నీ చెప్పులు నాకు ఇచ్చేటట్టుగా నా దేవుడు నిలబెడతాడు. దేవుడికి గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 11 నుండి 13 వచనాల్లో చూసినట్లయితే పౌలును సంహరించడానికి 40 మంది సిద్ధంగా ఉన్నారు. అయితే దేవదేవుడు యెరూషలేములోను రోమాలోను గమనించు పౌలు సాక్ష్యం ఇచ్చుట కొరకు ఆ 40 మంది చేతికి ఏమాత్రం చిక్కకుండా గొప్ప సాక్షిగా నిలబెట్టి దేశం యొక్క ఉన్నత స్థలములలో అపోస్తలులలో కడపటి వాడైనను అపోస్తలులలో ప్రథముడుగా పేరు ప్రఖ్యాతులు కాచిన వ్యక్తిగా ఏ విధంగా అయితే పౌలును హెచ్చించాడో ఆ విధంగా నువ్వు నమ్ము. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని విరోధమైన కార్యాలు వచ్చినా నువ్వు నమ్ము, నా దేవుడు నిన్ను విడిచిపెట్టేదే లేదు. నిన్ను ప్రతి దినము నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 35వ వచనం వేగంగా చదివినట్లయితే యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ 7:35 అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను. గమనించండి, ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నటువంటి మోషేని ఇప్పుడు దేవుడు ఏం చేశాడట? అధికారినిగాను తీర్పరిగాను దేవుడు నిలబెట్టాడు. మీ పిల్లల్ని దేవుడు అధికారులు చేయబోతున్నాడు. మీ కుటుంబాలు ఇతరులకు న్యాయం తీర్చే స్థాయిలో దేవదేవుడు ఉన్నత స్థాయిలో కూర్చుండి పెట్టబోతున్నాడు. నువ్వు నమ్ము. కీడు హాని తలబెట్టినటువంటి వారి ఎదుటే నా దేవుడు అధికారినిగాను, చెప్పండి, తీర్పరిగాను దేవదేవుడు నిన్ను హెచ్చరించబోతున్నాడు. దీనికి ఏం అవసరం అంటే ప్రతి దినము దేవుని యొక్క నడిపింపు అవసరం. నువ్వు నమ్ము. నీ ఫ్యామిలీలో, నీ బిజినెస్లో, నీ మినిస్ట్రీలో, మన పరిచర్యలో ఇక మీదట ఈ క్షణం మొదలుకొని దేవుని యొక్క అద్భుతమైనటువంటి నడిపింపు ప్రతి గడియ ప్రతి ఒక్కరూ అనుభవించే కార్యాలు జరిపించబోతున్నాడు. దేవదేవుడికి స్తోత్రం చేద్దామా? సంతోషంగా దేవుని స్తుతిద్దామా? మొట్టమొదటిగా మనం చూసాం, ఆయన ప్రకాశింపజేయును. దేశం యొక్క ఉన్నత స్థలంలో నువ్వు నేను మనం కూర్చోబెట్టడానికి దేవుడు మనల్ని నోరు తెరిచి చెప్పండి, ప్రకాశింపజేయును. రెండవదిగా ప్రతి దినము నడిపించును. చెప్పండి, ప్రతి దినము రోజు పాటే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసే. మీరు ఏదో ఒక టెర్రిఫిక్ ప్రాబ్లం అని వెళ్తారు, ఎలా ఫేస్ చేయాలని వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆఫీస్ లోపలికి వెళ్ళేటప్పుడు, మీ ఉద్యోగ స్థలంలోకి వెళ్ళేటప్పుడు, మీ కార్యాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటా అని వెళ్తారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఈ పాట పాడుకుంటూ వస్తారు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. దేవుడు అటువంటి రీతిలో ప్రతిరోజు నడిపేసి నీకే అసలు కన్ఫ్యూషన్గా వెళ్తావు, వచ్చేటప్పుడు పెద్ద సొల్యూషన్తో వస్తావు. ఆమెను చెప్పండి. హల్లెలూయా చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక విశేషమైన ఆత్మ జ్ఞానం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏమైనా ఆయన ఆలోచన. మూడవదిగా చూస్తే అదే 58వ అధ్యాయం 11వ వచనం 2వ భాగాన్ని కానీ మనం చూసినట్లయితే క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి. మూడవదిగా చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షామకాలం అంటే ఏంటి చెప్పండి? కరువులో ఏమిటి?
కరువు అంటే క్షామం, కరువు అంటే అందరికీ తెలుసు. అయితే కరువులో మనకి కరోనా వచ్చింది, మన ఫ్లడ్స్ వచ్చింది, సెప్టెంబర్ 1 ఫ్లడ్స్ వచ్చింది సింగనగర్ ప్రాంతం వాళ్ళకి. గమనించాను, అంతకుముందు 2021లో కరోనా వేవ్ 1 వేవ్ 2 వచ్చింది. ఆ రోజుల్లో బాధలు అనుభవించాం, కష్టాలు అనుభవించాం. అయితే కావాల్సినటువంటి మేరకు ఆహారం గట్రా దేవుడు ఇచ్చాడు. ఎక్కడ ఎవరికి కూడా కొదువులే, పనులు పాటలు లేకపోయినా, ఏ ఉద్యోగాలు చేయకపోయినా తిండి మాత్రం ఇంటి పట్టునే కూర్చొని తిన్నాం. ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏదో ఈ యొక్క విఎంసి మున్సిపాలిటీలో లేకపోతే మెడికల్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళంతా ఎంత చక్కగా టీవీలు చూసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ ఇంటి పట్టునే కూర్చున్నాం. అవునా కాదా? పోషించాడు. అయితే ఆ కరువు కాలం లేకపోతే క్షామకాలం అంటే కేవలం తిండి లేకపోవటం మాత్రమే కాదు. ఆ క్షామకాలంలో ఏముండదంటే వృద్ధి ఉండదు. కావలసినవి జరుగుతూ ఉంటాయి, అవసరమైనవి పొందుకుంటూ ఉంటాం. కానీ ఆశించిన ఎవరైనా కరోనా టైంలో బిల్డింగ్ కట్టారా? కరోనా టైంలో ఎవరికైనా ప్రమోషన్లు వచ్చినాయా? కరోనా టైంలో ఎవరైనా కొత్త వ్యాపారాలు ఆరంభించారా? అంటే ఏం లేదంటే ఏదో తిండి జరుగుతోంది, ఏదో ఇంటి పట్టున ఉన్నప్పుడు జరిగిపోతున్నాయి. అంటే క్షామము అంటే కరువు అంటే కేవలం తిండి లేకపోవడం మాత్రమే కాదు, అభివృద్ధి లేకపోవటం. మూడవదిగా చూసినట్లయితే నా దేవుడు ఆ అభివృద్ధి లేకపోవటం మాత్రమే కాకుండా కీడు, హాని, బాధ, వేదన, మరణం ఏం సంభవిస్తుందో తెలియనటువంటి ఒక దుఃఖకరమైనటువంటి అనుభవం. గత సంవత్సరం అంతా ఎప్పుడు ఏం జరుగుతుందన్న వేదనతో నువ్వు గడిపినటువంటి పరిస్థితులు లేకపోలేదు. అయితే నా దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరం ఈ రోజు మొదలుకొని ప్రత్యేకమైన భద్రతని ఇవ్వబోతున్నాను నీకు. ఆమేన్. ప్రత్యేకమైనటువంటి భద్రత. ఏంటండి ప్రత్యేకమైన భద్రత అంటే కలిగి ఉన్న పరిస్థితులన్నిటి మధ్య కూడా దేవదేవుడు నిన్ను నడిపించే విధానం, దేవదేవుడు నిన్ను తప్పించే విధానం, దేవదేవుడు నీకు క్రియలు కార్యాలు జరిపించే విధానం అనేకులు చూసినప్పుడు వీళ్లకు ఉన్నది, వీళ్ళు కలిగి ఉన్నది సాధారణమైన కాపుదల కాదు, సాధారణమైనటువంటి భద్రత కాదు. వీళ్ళ దేవుడైనటువంటి యెహోవాయే వీళ్ళకు ప్రత్యేకమైన భద్రతనిస్తున్నాడు, ప్రత్యేకమైన కాపుదలను ఇస్తున్నాడు. ఏమాత్రం ఆర్థిక సమస్యలతో కానీ, అప్పుల బాధతో కానీ, ఇతర వేదనతో కూడిన పరిస్థితుల మధ్య కానీ ఈ కుటుంబం నశించిపోకుండా, ఈ కుటుంబం నాశనానికి అప్పగించబడకుండా కరువైన, క్షేమమైన, వేదనైన, దుఃఖమైన ఉన్నటువంటి బాధ్యతలతో సతమతమవుతూ ఏమి చెల్లించలేక దుఃఖపడుతున్నటువంటి అనుభవమైన నా దేవుడు ఏ ఒక్కరోజు కీడుకు, ఏ ఒక్కరోజు హానికి, ఏ ఒక్కరోజు నష్టానికి నిన్ను అప్పగించకుండా నా దేవుడు నిన్ను విడిపించి ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టేంత వరకు నీకు గొప్ప కాపుదల, భద్రతని ఇవ్వబోతున్నాడు. అది ఎలా ఉంటుందంటే నీకు మాత్రం కాదు, నీ చుట్టూ ఉన్నవారు గ్రహించేంత ప్రత్యేకంగా ఉంటుంది. ఆమేన్. గమనించండి, మనం ఎప్పుడన్నా రోడ్డు మీద వెళ్తుంటే మన కన్న తల్లి, మన తండ్రి పిల్లలు కాబట్టి పట్టుకొని తీసుకెళ్తుంటారు. తప్పుకో బండి వస్తుందిరా, అలా లాగి ఇలా లాగి తీసుకెళ్తుంటారు. ఇదే ఇలా వెళ్తూ ఉంటే ఇంకెవరో ఒక విఐపి అనుకుందాం, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఒక మంచి ఎవరో మల్టీ మిలియనియర్ ఎవడో వెళ్తున్నాడు అనుకో, అతనితో పాటు ముందు వెనకాల అతనికి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. అప్పుడు వాడిని తప్పుకోండి అంటే బౌన్సర్స్ వాళ్ళు వీళ్ళు వెళ్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఈడెవడో స్పెషల్ లాగా ఉన్నాడు, ఈడెవడో మనం ఏమంటాం, ఈడో చాలా పెద్దోళ్ళలాగా ఉన్నాడు, లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వీడో పెద్ద బలిసినోళ్ళలాగా ఉన్నాడు, ఇలాగ చెప్తాం. ఏదో పెద్దోళ్ళలాగా ఉంటారు బా, ఎంతమంది వీడి వెనకాల చుట్టూ అని. అదేంటంటే ఒక స్పెషల్గా కనపడుతుంది కదా ఆ సెక్యూరిటీ, ఆ స్పెషల్గా కనపడుతుంది కదా. నువ్వు నమ్మో, బౌన్సర్లు కాదు, లేకపోతే మరే కాన్వాయ్ కాదు, వాటన్నిటికి మించి దేవదేవుడే తన సైన్యాన్ని, దేవదేవుడే తన దూతల్ని నీకు కావలి నియమించి ఏ విషయంలో నువ్వు పడిపోకుండా, ఏ విషయంలో నీకు హాని కీడు సంభవించకుండా ఒక ప్రత్యేకమైన కాపుదల దయచేపోతున్నాడు. క్షేమకాలమున గమనించిన కాపుదల ఎలా ఉంటుందంటే నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును అంటున్నాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. సారెపోతు విధవరాలు ఆ దేశమంతా క్షామంతో బాధపడుతున్నటువంటి సందర్భంలో అక్కడికి ఎవరు వెళ్ళాడు? ఏలియా వెళ్ళాడు. ఏలియా ఆ ఇంటికి వెళ్ళాడు. ఏలియా కొన్ని మాటలు చెప్పాడు, ఆమె పాటించింది. ఆ ఇంట్లో ఏం జరిగింది? క్షామకాలం పూర్తయ్యేంత వరకు ఏలియాకి మాత్రం కాదు, సారెపోతు విధవరాలు ఇంట్లో ఉన్న తన కుమారుడికి మాత్రమే కాదు, ఆ బంధువులందరూ కూడా తిని తృప్తి పొందేంతగా దేవుడు అవసరతలన్నీ సంధింపజేశాడు. ఇప్పుడు ఊర్లో అందరూ క్షామంతో చనిపోతున్నారు, ఊర్లో అందరూ కరువుతో చనిపోతున్నారు, ఊర్లో అందరూ లేమితో బాధపడుతున్నారు. అయితే ఈ ఫ్యామిలీకి మాత్రం ఒక స్పెషల్ ప్రొటెక్షన్ దేవుడు ఇచ్చాడు. మీరు నమ్మండి, ఒక ప్రత్యేకమైన ఆమెను చెప్పరు ఒకసారి
ఒక ప్రత్యేకమైన అనేక కార్యాలు నిన్ను నిర్వీర్యం చేయాలని, ఆర్థిక సమస్యలు, అప్పులు, చెల్లించలేనంతగా వడ్డీలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ సంపాదనకు మించినటువంటి వడ్డీలు నీ వల్ల కావట్లేదు. ప్రతి నెల మరొక చోట తీసుకొచ్చి చెల్లిస్తే తప్ప నీకు ముందుకు సాగటానికి పరిస్థితి లేదు. దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని యొక్క కార్యాల విషయంలో కానీ, ఏ విషయంలో నువ్వు స్పందించలేకపోతున్నావు అది వేరేలే. దేవుడికి స్పందిస్తే దేవుడు వేరే అద్భుతమైన మార్గం తెరుస్తుంది. అది అవగాహన కలిగి ఉండాలి. అయితే జనరల్గా నీవు ఎలాంటి వేదన అనుభవిస్తున్నావు అంటే అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. అయితే నువ్వు నమ్ము, ఆ క్షామం, ఆ కరువు, ఆ వేదన, ఆ దుఃఖం చెల్లించడానికి అవకాశం లేకుండా అసలు నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు, నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు అంటే ఎవరినో వడ్డీల రూపేణ పోషించడానికి, హాస్పిటల్ రూపేణ మందులకు ఖర్చు పెట్టడానికి, ఇలాంటి వాటికే నువ్వు కష్టపడుతున్నావు. అయితే నా దేవుడు ఆ స్థితిగతులన్నీ మార్చివేయబోతున్నాడు. నిన్ను ఉన్నత స్థలంలో ఎక్కించడానికి దేవుడు ఇవేవి కూడా నీకు ఏ కీడు, ఏ హాని, నష్టం సంభవించకుండా ఒక మార్గం దేవుడు ఈరోజు తెరబోతున్నాడు. ఒక మార్గం ఈరోజు దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నాకు ఒక మార్గం ఓపెన్ అవుతుంది, నాకు ఒక దారి ఓపెన్ అవుతుంది, నాకు ఒక దారి దేవుడు తెరుస్తున్నాడు. ఒక దారి అద్భుతమైన రీతిలో దేవదేవుడు తెరుస్తున్నాడు. నీ పక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయమో నీ వద్దకు రాదు. కారణం ఏంటంటే ప్రత్యేకమైన దేవుని కాపుదల, భద్రత ఉంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం చదివితే, జెరెమియా చాప్టర్ 17:8 వేగంగా 17:8 చదివినట్లయితే, వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. ఆమేన్ చెప్పండి. వర్షమే లేకపోయినా నీకు చింత లేదు, ఆదాయమే లేకపోయినా ప్రయత్నాలు ఏది సఫలమే కాకపోయినా నీకు చింత లేదు, నీకు భయం లేదు. నా దేవదేవుని యొక్క అద్భుతమైన సహకారం, ఆశ్చర్యమైన సహాయం నీకు ప్రత్యేకమైన భద్రత నుంచి, కాపుదల నుంచి వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయబోతుంది. ఆమేన్, హల్లెలూయా. గాలియే కానీ, వర్షమే కానీ రాకపోయినను, ఆమె చెప్పండి, నీ లోయలంతా నింపబడతాయి. నీ పశువులకు అవసరమైనంత మేరకు నీరు అందించబడుతుంది. నువ్వు నమ్ము. ఏ పరిస్థితులు నీకు ఏ మాత్రము కీడు, హాని తలబెట్టకుండా నా దేవుడు ప్రత్యేకమైనటువంటి కాపుదలనిచ్చి నడిపించబోతున్నాడు. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. నోవహు ఓడలో ఉన్నప్పుడు జల ప్రళయం ప్రపంచానంతా ముంచివేస్తున్నటువంటి అనుభవాలు ఉన్నప్పుడు కూడా నోవహు కుటుంబానికి ఏమాత్రం కొద్దిపాటి హాని కీడు కూడా జరగలేదు. నీవు యేసుక్రీస్తు ప్రభులు వారు అన్న ఓడలో ఉన్నావు. ప్రభులు వారికి మహిమ కలిగినటువంటి సంఘములో నువ్వు చేర్చబడ్డావు. సంఘంలో ఉన్నటువంటి నీకు ప్రత్యేకమైన భద్రత ఉంది. క్రీస్తు అనే ఓడలో, క్రీస్తు అనే రక్షణ ద్వారా పొందుకున్నటువంటి దేవుని సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి నీకు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కాపుదల, భద్రత, ప్రత్యేకమైన కాపుదల దేవుడు నీకు నియమించినాడు. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ప్రత్యేకమైన ఆ ఎత్తైనటువంటి స్థలంలో వెళ్ళటానికి దారిలో నీకు ఏమి ఇబ్బందులు ఉండవు. 2026 దేవదేవుడే ప్రత్యేకమైన సెక్యూరిటీ గార్డ్స్ నియమిస్తున్నాడు నీకు. ఆమేన్. మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, చెప్దామా, నాకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు నాకుండగా. హల్లెలూయా. ఇది ఎప్పుడో ఎవరో చనిపోయినప్పుడు పాడతారు ఈ పాట కాదు. మనం ఈ రోజు నుంచి ఆనందంగా 2026 జాయ్ఫుల్ ఇయర్. ఆమె చెప్పరా, సంతోషకరమైన సంవత్సరం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం. హయ్యర్ లెవెల్ చెప్పండి, హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం. ఎత్తైనటువంటి స్థలంలోకి వెళ్ళటానికి దేవుడు భద్రతనిస్తున్నాడు. ముగింపులోకి వచ్చేస్తున్నాడు. 11వ వచనం చదివితే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును
ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండును. నాలుగవదిగా చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూస్తున్నాం నాలుగవదిగా నీవు ఎలా ఉంటావు అంటే అమ్మ వినండి, నిన్ను ఎత్తైనటువంటి స్థలంలో కూర్చోబెట్టడానికి ముందు మొదటిగా నిన్ను ప్రకాశింపజేయను, రెండవదిగా ప్రతిదినము నడిపించను, మూడవదిగా ప్రత్యేకమైన భద్రతనిచ్చును, నాలుగవదిగా ప్రశస్తమైన మేలులు అనుగ్రహించును. ఎందుకు ఇది ప్రశస్తమైనది, ఎందుకు ఇవి మిక్కిలి విలువైనది, ఎందుకు ఇవి శ్రేష్టమైనవి అని అడిగినట్లయితే ఇక్కడ చూడండి, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండును. ఎప్పుడైనా మీరు స్ప్రింగ్స్ చూసారా? నీటి ఊట చూసారా మీరు? నీటి బొగ్గలు, నీటి ఊట చూసారా మీరు? స్ప్రింగ్స్. పోనీ అమెరికాలో ఉన్నటువంటి నయాగరా ఫాల్స్ గురించి విన్నారా? చూసి ఉండకపోవచ్చు, విన్నారా కనీసం? నయాగరా ఫాల్స్లో చూసినట్లయితే 5 లేక్స్, యాక్చువల్గా ఐస్ క్యూబ్స్ అంతా కూడా కరిగి అవంతా కూడా 5 చెరువుల లోపలికి, అంటే 5 లేక్స్ లోపలికి చేరి 5 లేక్స్లో నుంచి ప్రవహిస్తుంది. అది 5 లేక్స్ పేర్స్ ఏంటంటే ఈరీ, సుపీరియర్, మిచిగాన్, హువాన్, ఆంటారియో అన్నటువంటి 5 లేక్స్ ఇవి. ఈ 5 లేక్స్లో నుంచి ప్రవహించే ఈ నీరంతా కూడా ఎక్కడికి వస్తుందంటే నయాగరా ఫాల్స్లోకి వచ్చి అత్యంత వేగంగా ఎత్తైనటువంటి స్థలంలో ఉండి కింద ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించినటువంటి నీరు నయాగరా ప్రవహించినటువంటి ప్రాంతం అంతా కూడా ఆ నీళ్లు ప్రవహిస్తూ వెళ్ళినటువంటి కెనాల్స్ ద్వారా ఒక రివర్గా ఫామ్ అయి అవి వెళ్ళినటువంటి ఏరియా అంతా కూడా కుడివైపు ఎడమవైపు ఆ నది వెళ్ళిన వైపు అంతా కూడా ఎట్టుంటుందంటే పచ్చని పొలాలు, అవసరమైనటువంటి మేరకు హైడ్రో పవర్, అవసరమైనటువంటి కరెంటు ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి, అది చూడండి అక్కడ కనబడుతుంది చూసారా, 5 విధములైనటువంటి ఆ లేక్స్లో నీళ్లు నిండి ఇలా ప్రవహించి ఒక పెద్ద జలపాతంగా అక్కడి నుంచి ప్రవహిస్తుంది. గమనించండి, 5 ఏం చెప్పండి లేక్స్ ఏమంటారు తెలుగులో? చెరువులు చిన్నమాట, సరస్సులు. ఓకే, సరస్సులు. 5 సరస్సుల్లో ఉన్న నీళ్లు అలా. నీకు నాకు ఒకవేళ 5 సరస్సులు లేకపోవచ్చు, అయితే నా యేసు దేవుడు మరణించడానికి మునుపు ఆయన శరీరంలో 5 గాయాలైనాయి. పంచగాయాల్లో నుండి రుధిరం, పంచగాయాల నుండి రక్తం ప్రవహించింది. ఆ రక్తం నిన్నెక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభులు వారు చిందించినటువంటి పంచగాయాల రుధిరం నిన్నెక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? ఆశ్చర్యమైనటువంటి రీతిలో ప్రశస్తమైనటువంటి మేలులు నువ్వు అనుభవించలాగునా అటువంటి కార్యాల లోపలికి నడిపించబోతుంది. ఇక్కడ నేను చెప్పుకుంటూ వస్తున్నాను కదా, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలె అంటే అర్థం ఏంటంటే స్ప్రింగ్. చాలామందికి తెలియదు ఏంటంటే, బావులు తవ్వేస్తే బావులకి నీళ్లు 2 రకాలుగా వస్తాయి. ఇప్పుడు మనం బోర్వెల్ తవ్వితే నీళ్లు ఎక్కడో కింద రాళ్ల కింద ఒక 200 అడుగులు 250 అడుగులు దిగిన తర్వాత అక్కడి నుంచి రాళ్ళ కింద ఎక్కడో ఉన్నటువంటి నీళ్లు మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అయితే కొన్ని చోట్ల కొన్ని ఏరియాల్లో బావులు తవ్వేస్తారు. బావులు తవ్వినప్పుడు కింద రాళ్ళ కింద ఎక్కడ కూడా ఏమిటి జల కానీ అంటే వాటర్ కానీ ఆ సోర్సెస్ ఏమి ఉండవు. కానీ అక్కడ అంత పెద్ద బావి తవ్వితే అక్కడ 2, 3, 4 చిన్న చిన్న స్ప్రింగ్ నీటి బొగ్గలు ఉంటాయి. ఆ నీటి బొగ్గలు ఏమవుతాయంటే అందులో నుంచి నీళ్లు అలా స్రవిస్తూ ఉంటాయి. అయితే గమనించండి, నీటి బొగ్గలో నీళ్లు ఎప్పుడు కూడా స్టాక్ ఉండవు. వచ్చినటువంటి నీళ్లు ఎప్పటికప్పుడు అది ఓవర్ఫ్లో అయ్యి బయటకు పోదు. నువ్వు అలా తోడేసావనుకో మళ్ళీ కొత్త నీళ్లు స్రవిస్తుంది. నీటి బొగ్గ లేక ఉబుకుచుండు నీటి ఊట అంటే అదే. నువ్వు నమ్మితే ఈ నెల ఈ సంవత్సరం దేవదేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నీవు అలా తోడుతూ ఉంటావు, దేవుడు కొత్తదైన మళ్ళీ ఇస్తూనే ఉంటాడు. తోడుతూ ఉంటావు, కొత్తదైతే ఇస్తూనే ఉంటాడు. నువ్వు తోడుతావు, నువ్వు తీస్తావు, ఆ నీళ్లు తొలగిస్తావు, నీకు మళ్ళా కొత్త కార్యాలు దేవుడు చేస్తూనే ఉంటాడు. నూతనమైన కార్యాలు చేస్తూనే ఉంటాడు. పాతవి రాతవి కాదు, దేవుడు నిత్య నూతనమైనవి ఇస్తాడు. నిత్య నూతనమైనవి నువ్వు తీసే కొలది, నువ్వు సేకరించే కొలది దేవుడు నీకేం చేస్తాడు? నూతనమైనవి. అది ఎలాగంటే అవి ఎంతో శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి మేలు నీకు అనుగ్రహిస్తాడు. నూతనమైనవి, ప్రశస్తమైనవి, విలువైనవి, సాధారణమైనటువంటి మేలులు చేయడానికి మన దేవుడే సాదా దేవుడు కాదు, అసాధారణమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రశస్తమైనటువంటి మేలు నువ్వు అనుభవించబోతున్నావు. ఆమె చెప్పండి.
ఏమో నాకు తెలియదు, కొంతమంది కుటుంబాల్లో యవ్వనస్తుల పెళ్ళిళ్ళ కొరకు మీరు చూస్తున్నారు. మీ పిల్లలకు దేవుడు శ్రేష్టమైన పెళ్లి సంబంధాలు తీసుకురాబోతున్నాడు. ప్రశస్తమైనటువంటి అల్లుళ్ళు, ప్రశస్తమైనటువంటి కోడళ్ళు మీకు రాబోతున్నారు. ఆమె చెప్పరా? ఎవరి అల్లుళ్ళు అంటే అందరికి కోడళ్ళు కాదు. ఒక అల్లుడికి ఒక కొడుకు అనేక మంది కోడళ్ళు కాదు. మీరు తప్పుగా అనుకున్నారు. హల్లెలూయా. ఒక ప్రశస్తమైనది ఆమె చెప్పండి, ప్రెషియస్ చెప్పండి. నా కోడలు చాలా బంగారం అని చెప్పబోతున్నారు, విలువైంది అని చెప్పబోతున్నారు. నా అల్లుడు బంగారం అని చెప్పబోతున్నారు. ఆమె చెప్పరే? ఆమె మీ అబ్బాయికి బ్రహ్మాండమైన ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, ఒక ఉన్నతమైన జాబ్లో సెటిల్ అవ్వబోతున్నాడు. ఆమె చెప్పరే? అది సాధారణంగా ఉండదు. ఆ బిజినెస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఆర్డినరీ వన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోస్ట్ ప్రెషియస్. చెప్పండి, మోస్ట్ ప్రెషియస్. మా విజయ్ కుమార్తె పేరు ప్రెషియస్. అలాంటి ప్రెషియస్ కార్యాలు చేయబోతున్నారు. ఆమె చెప్పరే? గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రశస్తమైనటువంటి మేలులు. ఆమెన్. మోషేను ఒకసారి దేవుడు బండ మీద కొట్టరా అన్నాడు. మోషేను దేవుడు ఏం చెప్పాడు? బండ మీద కొట్టరా అన్నాడు. బండ మీద కొట్టాడు, నీళ్ళు వచ్చింది. రెండోసారి మోషేతో ఏం చెప్పాడు? మాట్లాడమన్నాడు. అయితే మనోడు ఏం చేశాడు? ఇప్పుడు కొట్టడం పక్కన పెట్టండి, ఆడు కొట్టడానికి కారణం ఏంటి? ప్రజలు అవన్నీ కాదు, అతని అనుభవం ఏంటంటే అతని అనుభవాన్ని నమ్మాడు. గతంలో కొట్టాను కాబట్టి ఇప్పుడు కూడా కొట్టాలేమో అనుకున్నాడు. నీ అనుభవాన్ని నమ్మద్దు, దేవుని మాట నమ్ము. దేవుడు నిత్య నూతనమైన మార్గంలో నడిపించబోతున్నాడు. కొట్టమంటే కొట్టాలి, మాట్లాడమంటే మాట్లాడాలి, మౌనంగా ఉంటామంటే మౌనంగా, నిలబడమంటే నిలబడాలి. ఆయన చెప్పిన కార్యాలు నువ్వు విన్నప్పుడు ప్రశస్తమైనటువంటి మేలులు దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. ఆమె చెప్పరే? అనుగ్రహించబోతున్నాడమ్మా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. లామెంటేషన్స్, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు చూస్తాం. ఈ ఉదయకాలమందు నిత్య నూతనమైన కృప నిన్ను ఆవహించినట్లుగా ప్రతి ఉదయం కూడా నిత్య నూతనమైనటువంటి కృప నిన్ను ఆవహించి దేవుడు ప్రశస్తమైనటువంటి మేలు నీకు అనుగ్రహించబోతున్నాడు. చివరిలోకి వచ్చేస్తున్నాను. 58వ అధ్యాయం 12వ వచనం. ఇందాక యవనస్తుడు ఆరాధన నడిపిస్తున్నప్పుడు మధ్యలో ఇదే వచ్చిన బాగానే చదివించడం మొట్టమొదటిగా మనం గమనించాను. నేను చాలా షాక్ గురయ్యాను. నేను చాలా ఐ వాజ్ రియల్లీ షాక్డ్. చాలా నాకు అస్సలు కొంచెంసేపు ఏమో అర్థం కాలేదు నాకు. అయితే వెంటనే నాకు చాలా క్లారిటీ వచ్చింది. ఈ సంవత్సరం దేవుడు సంఘస్థులను నడిపించే ఒక పద్ధతి, దేవదేవుడు ఒక్కొక్కరిని ఉన్నత స్థాయిలో కుటుంబాన్ని నిలబెట్టిపోయి ఆ స్థానం టోటలీ డిఫరెంట్, ఒక ప్రత్యేకంగా దేవుడు చేయబోతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 5వదిగా 58వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏమని చదువుకున్నామంటే, పూర్వకాలము నుండి పాడైపోయినటువంటి స్థలములను జనులను కట్టెదరు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. నా ప్రియమైనటువంటి దేవుడిని బిడ్డలారా, దేవుడు పాడైపోయినటువంటి కుటుంబాలు బాగు చేయబోతున్నాడు. పాడైపోయినటువంటి పిల్లల్ని మరలా కట్టబోతున్నాడు. నిన్నటిదాకా నీ పిల్లలు నీ మాట వినట్లేదు, బయట చెప్పుకుంటే బాధ, అవమానం, నా కన్న పిల్లల గురించి నేను ఎలా బయట చెడుగా చెప్పగలను, అయితే నువ్వే భరించలేనంత దుఃఖం లోపల కుమిలిపోతున్నావు. అయితే నా దేవుడు ఈరోజున చెప్తున్నాడు, ఆ పాడైపోయినటువంటి పిల్లల జీవితాలను నేను బాగు చేయటం కాదు ప్రతిష్టాత్మకంగా మార్చబోతున్నాడు. కొన్ని బిల్డింగులు చూస్తే చాలా స్పెషల్, ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఒక్కొక్క గవర్నమెంట్ చూస్తే మన ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏం చేసింది, అంబేద్కర్ విగ్రహం పెట్టించింది అక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, దేశంలోనే అదొక ప్రతిష్టాత్మకమైన విగ్రహం. అక్కడెక్కడ నార్త్లో చూసినట్లయితే ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎక్కడో పెట్టించారు. ఇక అమెరికాకి వెళ్ళామనుకోండి, అక్కడ ఏముంది, లిబర్టీ స్టాచ్యూ ఉంటుంది. ఇలాగా ఒక్కొక్కటి మనం ప్రపంచ వింతలు 7 వింతలు చూస్తే అవన్నీ కూడా ఏంటి, దోస్ కన్స్ట్రక్షన్స్, దోస్ బిల్డింగ్స్, ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, ప్రతిష్టాత్మకమైనది. దేవుడు నిన్ను సాధారణంగా కట్టబోవట్లేదు, నీ కుటుంబాన్ని సాధారణంగా కట్టబోవట్లేదు. నీ భార్యను చూసావు, నీ భర్తను చూసావు, లేక పాడైపోయినటువంటి నీ కుమార్తె జీవితాన్ని చూసావు, నీ అల్లుని చూసావు, వ్యసనాలతో బలహీనతతో ఉన్న వేదన పడుతున్నటువంటి కుటుంబీకులను చూసావు. ఏదో ఒక విషయం నేను ఎంతగానో దుఃఖపరుస్తుంది, ఎంతగానో వేదన పరుస్తుంది. అయితే నా దేవుడు చెప్తున్నాడు కదా, 61వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనంలో, కన్నులెత్తి చుట్టూ చూడుము,
వీరందరూ నాలుగవ వచనంలో చాలా కాలం నుండి పాడుగా ఉన్నటువంటి స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. గత సంవత్సరాలుగా, ఒకవేళ గత సంవత్సరం మాత్రమే కాదు, అనేక సంవత్సరాలుగా నీ కుటుంబ జీవితం, నీ కుటుంబంలో కొంతమంది వారి యొక్క ప్రవర్తన ఎంతగానో పాడైపోయినటువంటి అనుభవంలో ఉన్నావేమో, దుఃఖపడుతూ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. పాడైపోయినటువంటి జీవితాలు నా దేవుడు బాగు చేసి మరలా నిర్మించడం కాదు, ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాడు. నీ కాపురాన్ని దేవుడు ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాడు. నీ కుటుంబాన్ని నా దేవుడు ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాడు. వేదనలే, దుఃఖమే, కుటుంబంలో జరుగుతున్నటువంటి కొన్ని పోరాటాలు, మాట్లాడలేక మౌనంగా కన్నీరు విడుస్తూ లోపల కుమిలిపోతూ, ఎందుకులే, ఏం మాట్లాడతాంలే, వాడే ఎప్పుడు బాగుపడతాడో, అదే ఎప్పుడు బాగుపడుతుందో, ఏ రోజు బాగుపడితే బాగుపడినిలే, ఇంకా నాకు ఓపిక లేదు, ఇక నాకు శక్తి లేదు, ఇక నేను ఏ ప్రయత్నం చేయలేను, నా వల్ల కాదు అనుకున్నటువంటి అనుభవంలో ఉన్నావేమో. దేశం యొక్క ఉన్నత స్థలంలో నీ కుటుంబాన్ని ఎక్కించాలనుకున్నటువంటి దేవుడు నీ కుటుంబీకుల్ని కూడా బాగు చేయబోతున్నాడు. నీ కుటుంబ సభ్యుల్ని బాగు చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు. ఏ విషయంలో పాడైపోయిందో, నీ కుమార్తె విషయంలో, నీ అల్లుడి విషయంలో, నీ కోడల విషయంలో, నీ కొడుకు విషయంలో, నీ ఇంకా తోబుట్టుల విషయంలో, నీ భర్త, నీ భార్య, ఎవరి విషయంలో పాడైపోయారే, వీళ్ళ జీవితం బాగుపడుతుందా అనుకుంటున్నావు. నేను నివసించవలసిన ఆలయమై ఉన్నావు నీవు. నేను నిన్ను ఎలా వదులుకోగలను? నేను ఎలా వదులుకోగలను? నిశ్చయముగా పాడైపోయినటువంటి జీవితాలు ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాను. ప్రతిష్టాత్మకంగా ఉండబోతుంది. ఒక ప్రెస్టీజియస్గా దేవుడు తీసుకోబోతున్నాడు నీ లైఫ్ని. ఆమెను చెప్పరే. 2026లో నీ కుటుంబం కన్స్ట్రక్షన్ ఎట్లుంటుందో తెలుసా? ఒక ప్రెస్టీజియస్గా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇల్లు కట్టాలనుకున్నా, నువ్వు ఒకవేళ వ్యాపార విభాగాన్ని, వ్యవస్థని నువ్వు ఏర్పరచాలనుకున్నా, ఏదైనా ఒక విభాగంలో ఏదో నిర్మించాలి, ఏదో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నావు, నీవైతే ఇంత చాలు అనుకుంటున్నావు. అయితే నా దేవుడు ప్రతిష్టాత్మకంగా నిర్మించేటట్టు 2026లో ఆయన కార్యాలు ప్రారంభించబోతున్నాడు. అది ఇప్పుడే మొలచును, ఇప్పుడే ప్రారంభమవును. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడే, రైట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. ఇప్పుడే, ఈరోజే దేవదేవుడు ప్రారంభించబోతున్నాడు. ఆమేన్. గమనించండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో ఏలియా ఏ విధంగా అయితే బలిపీఠమును బాగు చేసి దైవదేవుని యొక్క అగ్నివర్షము ఆ బలి అర్పించినటువంటి బలిపోషం మీదకి రప్పించినట్లుగా ఈరోజు నీ కుటుంబాన్ని, కుటుంబీకుల్ని, పిల్లల్ని దేవుడు బాగు చేయటం ప్రారంభించాడు. ఒకవేళ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ లేకపోవచ్చు, వాళ్ళు ఎక్కడున్నా సరే నా దేవుడు బాగు చేయటం ప్రారంభించేశాడు. ఆమెను చెప్పరే. బాగు చేయటం మాత్రం కాదు నా దేవుని పని, ప్రతిష్టాత్మకంగా నిర్మించడం. ఏమే, రిపేర్ చేసేవాడు కాదు, నా దేవుడు రీబిల్డ్ చేయబోతున్నాడు. ఏమేన్ చెప్పరే. మన 29వ తారీఖు విన్నాం కదా, దేవుడు ఏం చేయబోతున్నాడు? ఈజ్ గోయింగ్ టు రైజ్ అప్, ఈజ్ గోయింగ్ టు రిపేర్, ఈజ్ గోయింగ్ టు రీబిల్డ్. ఆయన రిపేర్ చేయటం కాదు, రీబిల్డ్ చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. అక్షరాలను ఒక ఇల్లు చక్కగా కట్టాలనుకుంటే ప్రతిష్టాత్మకంగా దేవుడు 2026లో ఒక చక్కటి నిర్మాణం గావించబోతున్నాడు. ఏమేన్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఐ హ్యావ్ ఎ డ్రీమ్, నాట్ ఫర్ మై సేక్, నా కోసం కాదు, ఇక్కడ నుండి ఆ చివరి వరకు, పక్క స్థలమో ఏ స్థలమో నాకు తెలియదు, దాదాపు 1500 గజాలు, 1000 గజాలకు తక్కువ లేకుండా 5 అంతస్తుల భవనం, సెల్లార్, మైనస్ సెల్లార్లో పార్కింగు, స్టోర్సు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ బాల్కనీతో దేవుడు ఆలయం, ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేసే స్థలం, థర్డ్ ఫ్లోర్ 1000 మంది ఒక్కసారి కూర్చొని భోజనం చేసే డైనింగ్ హాల్, 4th ఫ్లోర్, తర్వాత 5th ఫ్లోర్, అవసరమైనటువంటి మేరకు, మీరు నమ్మండి, అవసరమైనటువంటి మేరకు స్టాఫ్ క్వార్టర్స్, అవసరమైనటువంటి రికార్డింగ్ స్టూడియో, అవసరమైనటువంటి ఏవి టీంకి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి, ఆ తర్వాత స్టోర్, ఆ తర్వాత ఫ్లోర్, అవసరమైనటువంటి రీతిలో ఒక కాన్ఫరెన్స్ హాల్ లాంటిది. ఇవన్నీ, ఈ బిల్డింగు ఇదంతా కూడా సండే స్కూల్కి లేకపోతే ఆఫీస్ వర్క్కి కేటాయించబోతున్నాం. అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్యలు దేవుడు ఈ సంవత్సరం మొదలుకొని ప్రారంభించబో, అతి త్వరలో దేవుడు వాటిని కార్యరూపంలో నెరవేర్చబోతున్నాడు. ఐ బిలీవ్ ఇన్ దట్. ఈ మందిరం నిర్మించడానికి ముందు ఇలాంటి మాటల పిల్లరే లేకుండా 40 అడుగుల మధ్యలో ఒక పిల్లర్ లేకుండా కడతాను అంటే అందరూ నన్ను చూసి నవ్వారు. ఒక్క సెంటు భూమి కూడా లేదు వీడికి,
ఎలా కడతాడు ఈ బిల్డింగ్? నేను నా శక్తిని నా బలాన్ని నమ్మి చెప్పలా, నా దేవుని యొక్క సన్నిధిలో చేసిన ప్రార్థన ఆశించినటువంటి కార్యాన్ని బట్టి ఈరోజు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద కూర్చొని పెడతానన్నటువంటి దేవుడు మినిస్ట్రీని మాత్రం కాదు, మినిస్ట్రీలో పాలుభాగస్తులైన ఒక్కొక్క కుటుంబాన్ని కూడా 2026లో ఒక ఉన్నత స్థానంలో ఎక్కించడానికి ఆయన మార్గం ప్రారంభించబోతున్నాడు. ఒక ప్రత్యేకమైన అన్ని దిశలలో పరిచర్యలు విస్తరించబోతున్నాయి. అందరి కుటుంబాలు అన్ని విభాగాల్లో దేవుడు ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాడు. ఏమా, నేను ఈ మినిస్ట్రీలో, నేను ఈ సంఘములో, నేను ఈ కుటుంబంలో సభ్యుడును సభ్యురాలను, ఈ కుటుంబంలో నేను కలిగి ఉన్నటువంటి ఐక్యతను బట్టి, ఈ కుటుంబంలో నాకున్నటువంటి స్థానాన్ని బట్టి నా దేవుడు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యాలు నాకు నెరవేర్చాడు అని చెప్పదగినటువంటి కార్యాలు ఆయన నిర్మించబోతున్నాడు. ఆమె చెప్పండి, ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాడు. 5 కార్యాలు చెప్పాను నేను మీతో. మొదటిగా ప్రకాశింపజేయను, రెండవదిగా ప్రతిదినము నడిపించను, మూడవదిగా ప్రత్యేకమైన భద్రతనిచ్చును, నాలుగవదిగా ప్రశస్తమైన మేలులు అనుగ్రహించును, ఐదవదిగా ప్రతిష్టాత్మకంగా నిర్మించును. ఆమె చెప్దాం. ఇవన్నీ జరగటం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తావు? చెప్పండి. నేను ఎలా చెప్తున్నాను? నేను ఎలా చెప్తాను? మీరు అన్న తెస్తాను ఏంటిది? ఎలా చెప్పాలా? నా లెవెల్లో చెప్పేవాళ్ళకి దేవుడు ఈరోజు ఆరంభిస్తాడు. ఆమె చెప్ప ఎలా? చాలు చాలు చెప్పండి. ఈ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న ఏదైనా తీసుకొచ్చి, రే మా నాన్న తెచ్చాడు చూసారా అంటారు. ఎట్లా చెప్తారా? ఒక ఆశ్చర్యంగా దేవుడు అలాంటి కార్యాలు మీరు ఆయన మీద నమ్మకం వస్తే అవి జరిగిపోతాయి అంతే. చెప్ప ఉన్నత స్థలముల మీద, ఆమె చెప్పండి, ఉన్నత స్థలముల మీద నిన్నెక్కించదును అని వ్యక్తిగతంగా చెప్తున్నాడు. ఆమె చెప్పండి, నన్ను ఎక్కించును, నా పిల్లల్ని ఎక్కించును. ఇంట్లో ఒకరినో ఇద్దరినో కాదు, ఇంట్లో ఉన్న అందరినీ దేవుడు ఉన్నత స్థలముల మీద ఎక్కించనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.